ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం కాదు. ప్రశాంత్ ప్రశాంత్ హే ప్రశాంత్ హే వదులు ప్రశాంత్ వదులు. అయ్యో ప్రశాంత్, జాగ్రత్తరా జాగ్రత్త మెలక. ఏమైంది? ఏమైందమ్మా? నువ్వు చేసిన సాహసం వీడు చెయ్యాలని చూశాడ్రా. చెప్పానుగా నీ వల్ల కాదురా అని. రిస్క్ ఇస్కు అన్నావు, ఇప్పుడేమైందో చూడు. నడుం పట్టేసింది. ఫిట్నెస్ అన్నావు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అమ్మా, మీ వారికి బొట్టు పెట్టండి అమ్మా. అత్తయ్య మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేనే చెప్తాను. నాకేమన్నా భయమా? రామలక్ష్మి, ఇదిగో తీసుకో. ఏంటది? నీ ఉద్యోగానికి రాజీనామా పత్రం. అమ్మా, నువ్వు ఎండోమెంట్ ఆఫీసర్ గా ఇక్కడ నుంచి జాబ్ చేయడానికి వీల్లేదు. అందుకు నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా దీని మీద సంతకం పెట్టు. సంతకం పెడితే ఇటు నుంచి ఇటే వెళ్లి ఈ రిజిగ్నేషన్ లెటర్ వాళ్ళ మొహాన్ని కొట్టి ఆ ఉద్యోగానికి రామ్ రామ్ చెప్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏంటి? ఉద్యోగం పేరుతో నువ్వు బాగానే తిరుగుతున్నావు. ఆ పాము ఎప్పుడెప్పుడు నా కొడుకుని కాటేద్దామని చూస్తోంది. అమ్మా, అస్మిత కడుపులో పసిబిడ్డ పెరుగుతోంది. అది మా వంశాంకురం. నువ్వు ఉన్నంత ధైర్యంగా మేము ఉండలేము. దేవుడు దయ్యం లేవని తేలిగ్గా నువ్వు మాట్లాడినట్టు మేం మాట్లాడలేం. నువ్వు మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ మీద సంతకం పెట్టు. అందుకే నేను ఇవాళ గుడికి తీసుకొచ్చాం. పెట్టు. అమ్మా, రామా పెట్టదు. మీరంతా అపోహపడుతున్నారు. అక్కడ ఏ దయ్యం లేదు, ఏ దుష్టశక్తి లేదు. ఇదంతా మనుషులు చేస్తుంది. నేను గుడి తలుపులు తెరవడం ఇష్టం లేని వాళ్ళు చేస్తుంది. నేను మాత్రం జాబ్కి రిజైన్ చేయను. స్వామి, భక్తులని దేవుడు పరీక్షిస్తాడంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మూతపడి ఉన్న ఆ గుడి తలుపులు తెరిపించాను. అది నా తప్ప. కానీ దేవాలయాలు నిత్యం పూజలతో ఉంటే గ్రామాలు బాగుంటాయని నా ఆశ. అది ఇప్పుడు జనం దృష్టిలో నేను చేసిన మహాపాపం అయిపోయింది. నిజంగా నీకు అలాగే అనిపిస్తే నువ్వు నన్ను మాత్రమే శిక్షించు. నా కుటుంబాన్ని, మా శౌర్యసారిని మాత్రం ఇబ్బంది పెట్టకు స్వామి. శౌర్య, శ్రీను, శ్రీను, ఆద్య ఏమైంది? ఏంటి ఆద్య? ఆద్య 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 ఏంటిది? ఆద్య 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 ఏమైంది? ఆద్య 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 ఏంటిది? అమెరికా అమ్మాయి ఏంటి ఇంత ఆనందంగా ఉంది? ఏంటి విషయం? మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అవునా? అంటే మనం రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా?
అక్కడ మన కోసం ఏర్పాట్లు చేస్తున్నారా? అబ్బా శ్రీను, నీకెప్పుడు అదే ఆలోచన. ఆ, అంటే ఈ మధ్య మనం ప్లాన్ చేసింది అదే కదా. మ్హూ. చారుతో మాల తీయించేయాలని ప్లాన్ చేశాం కదా, దాని గురించి చెప్తున్నాను. ఏమైంది? తీసేస్తుందా? హా. నిజంగా నువ్వు తనని పెళ్లి చేసుకుంటావనే ఆశతో మాల తీసేయడానికి రెడీ అయిపోయింది. అయితే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. అవును శ్రీను. మనిద్దరిని దూరం పెట్టడానికి ఎవరితోనూ మాటైనా చెప్పకుండా మాల వేసుకుని వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు సొంతం అవబోతున్నావనగానే అరక్షణం కూడా ఆలోచించకుండా మాల తీసేయడానికి రెడీ అయిపోయింది. ఈసారి దాన్ని నాటకాలు బయట పెట్టి ఇంట్లో నుంచి మెడ పట్టి గంటేయొచ్చు. అవును, నాకు డౌట్. ఇంత సడన్ గా మాల ఎలా తీస్తుంది? దీక్ష పూర్తయ్యేంత వరకు అలాగే ఉంచాలి కదా. అది కాదు, ఎవరైనా ఇంట్లో చనిపోతే మాల తీసేయొచ్చని చెప్పారు. మైల కదా, మాల తీసేయొచ్చని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. ఓకే, మ్, కానీ ఎవరు చనిపోలేదు కదా. వీళ్ళు అనుకున్నది చేయడానికి ఎవరినైనా చంపడానికైనా వెనకాడరు. చూద్దాం ఎవరిని చంపుతారు. హ్మ్. ఎలాగైనా మన ప్లాన్ సక్సెస్ అయింది. సో హ్యాపీ. ఆ, రే సీను, ఏమైంది సీనయ్య? ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారు? ఆ, ఏం లేదు అత్తయ్య, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాం అంతే. అదేంటో చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా. ఆ, చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాం పెదనాన్న. సరే సరే, పదజానికి. నువ్వు చాలా మంచి పని చేసావు రామా. లేకపోతే ఏంటి సార్, కష్టపడి సంపాదించుకున్న జాబ్. దేవాలయాలకు సేవ చేయాలని దేవుడే చెప్పాడు. నన్ను జాబ్ చేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు సార్. రామా, కంగారు పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నేను ఈ జాబ్ చేయడం, గుడి తలుపులు తెరవడం ఎవరికీ ఇష్టం లేదు సార్. నీ మీద పగబట్టే అంత శత్రువులు ఎవరున్నారు? నా మీద పగ కాదు సార్, దేవాలయంలో చాలా కుట్రలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన విషయాల్లో కొంతమంది స్వార్థపరులు జనాన్ని భయపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేస్తే ఆ గుడి తలుపులు మూతపడతాయి సార్. దేవాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఎన్నో కలలు కన్నాను. అవన్నీ పేకమడల్లా కూలిపోతాయి. దేవుడి మీద ఎంతో నమ్మకంతో ఈ జాబ్ చేశాను. అది నిలబెట్టుకోవడం నా ఆశ సార్. నన్ను హాకీ ఆడొద్దన్న నాన్న స్టేట్ లెవెల్లో గెలిచాక మొదటిసారి గర్వపడ్డారు సార్. ఈ జాబ్ వచ్చాక రెండోసారి గర్వపడ్డారు. నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. రామా, నాకు తెలుసు, నేను చూసుకుంటా. నువ్వు ఈ విషయం మర్చిపోయి నీ పని మీద దృష్టి పెట్టు, సరేనా? అత్తయ్య నన్ను ఇలా గుడికి తీసుకొచ్చి ఇలా రాజీనామా చేయమని చెప్తారని అస్సలు ఊహించలేదు. చాలా బాధగా ఉంది.